మాట నువ్వు పొరపాటు జరిగే క్షణాన దేవా నన్ను ఈ శోధన నుంచి తప్పించని నీ గుండె లోతుల్లో ఒక్క మాట నువ్వు పలికినా చాలు, ఆ శోధన నుంచి అది ఏదైనా సరే తప్పిస్తాడు ఆయన, గ్యారంటీ. నువ్వు ఆ ఒక్క డైలాగు నీ లోపల నుంచి పలుకుతావో అని పరిశుద్ధాత్మ నీ చుట్టూ ఆవరించి చూస్తూ ఉంటాడు. ఎప్పుడు తెలుసా? పాపం జరగటానికి క్షణం ముందు వరకు కూడా నీ చుట్టూ ఆవరించి ఉంటాడు. ఆ మాట నువ్వు పలకకుండా పూర్తిగా నువ్వు అప్పగించుకున్నప్పుడు ఇస్కరియోతు యోధాను వదిలేసినట్టు వదిలేస్తాడు. ఆఖరి క్షణంలోనైనా దేవా నన్ను సేవ్ చేయంటే, ఆ ఆఖరి క్షణంలోనైనా పరిశుద్ధాత్ముడు ఆ ఒక్క పిలుపు కోసం ఎదురు చూస్తాడు. నిజంగా నీ పిలుపు అందితే తప్పకుండా నిన్ను సేవ్ చేస్తాడు. అలా నేను కాపాడబడ్డాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. చాలాసార్లు ఆ విధంగా నేను పాపం నుంచి తప్పించబడ్డాను అన్నయ్య, నేను బుక్ అయ్యాను అనుకున్నాను, కానీ దేవా నన్ను సేవ్ చేయని అడిగినప్పుడు దేవుడు ఆశ్చర్యంగా నన్ను తప్పించాడు అన్నోళ్ళు చేతులు ఎత్తాలి. కన్ఫామ్ అది. ఇంత మ్యాటర్ విన్న తర్వాత మీకేమర్థమైంది? మనం చేయదగ్గ పోరాటం మనం చేయాలి. మన కలివి కానివి విశ్వసించాలి. ఎవరి మీద? దేవుని మీద.